దేవునికి వందనాలు, స్తోత్రం. వాక్యం అందించిన దేవదాసునికి దేవుడు దీవించిన కాక. ఆయనకి నాకు చాలా సంవత్సరం నుండి పరిచయం. దేవునికి స్తోత్రము. నేను అదన్నీ ఈరోజు చెప్పడానికి సమయం తీసుకోలేదు. ఇది తర్వాత పిఎంపీ ఉన్నా కాబట్టి వెంటనే వాక్యంలో 2 రాజుల పుస్తకము 2 రాజా 2వ అధ్యాయము 8-9 వచనం చదివి దాని నుండి వెంటనే మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను. కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయేది. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చి 2 పాలు శక్తి నాకు కావాలని ఈ పగటి సమయంలో ఎంతమంది కోరుకున్నారు, దేవా 2 పాలు శక్తి, డబుల్ పోర్షన్ శక్తి నాకు కావాలి. ఎలీషా గారు చెప్పిన, దేవా నాకు ఒక శక్తి చాలదు, 2 పోర్షన్ శక్తి నాకు కావాలి. ఈ 2026 నడవడానికి దేవుడు సంకల్పం ఒక శక్తి చాలదండి, 2000 శక్తి అంటే డబుల్ పోర్షన్ శక్తి. ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగించడానికి దేవుడు నీకు డబుల్ పోర్షన్ శక్తి, కొందరు శరీరం ఈ పనులు కోవలించడం. ఇది ఎవరైనా ఎలీషా అడిగేది, ఎందుకనగా చెప్పలేదు దీనికి నాకు 2 పాలు శక్తి ఎందుకు అని కోరుకున్నారంటే అది నేను చెప్తానండి. 8 వచనం చూడండి. 8 వచనం. తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీళ్ళ మీద కొట్టగా, అంటే నీ చూడండి ఎక్కడ కొట్టారు, నీళ్ళ మీద. ఏడు నది కొట్టారు, యోర్దాను నదిని కొట్టారు. యోర్దాను నదిని కొట్టగా అదేమైంది, ఇవతలకి అవతలకి విడిపోయేది. సోదరం సోదరం కలిగిన ఇవతలకి అవతలకి ఏమైంది, విడిపోయిన తర్వాత వారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ యోర్దాను దాటిపోయారు. దాటిపోయిన తర్వాత యోర్దాను మళ్ళీ ఏమైంది, అతన్ని దేవునికి సోదరం కలిగిన కలిసిపోవడము. ఏలియా గారు ఏమైంది, ఏలియా గారు పైకి ఏమైంది, ఎగిరిపోయింది. దేవునికి సోదరం కలిగిన సోదరం చెప్పాలి, ఎగిరిపోయింది. ఇప్పుడు ఎలీషా ఎక్కడ ఉన్నాం, తోడుగా వచ్చిన దైవజనుడు పైకి ఎగిరిపోయారు. ఇద్దరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, యోర్దాను అవతల ఉంది. ఇవతలకి రావడానికి సోదరం కలిగిన ఇవతలకి రావడానికి నాకు డబుల్ పోర్షన్ శక్తి కావాలి. సోదరం కలిగిన ఎవరిని అమ్మ నాన్న ప్రార్థన చేసి కొన్ని మారిపోయింది. నీ కొరకు ఈ యోర్దాను నది మారాలంటే ప్రార్థన చేసినప్పుడు విడుదల కలిగింది, అద్భుతం జరిగింది, స్వస్థత కలిగింది. నీకు కావాలంటే ఒక డబుల్ పోర్షన్ ఈ స్థిరమైన సంఘం తెలుసుకోవాలి. మునుపట్ల దైవదాసుడు ప్రార్థన చేశాడు, మారింది, విడుదల కలిగింది, స్వస్థత కలిగింది. ఇది నీ జీవితంలో ఏమైనా అద్భుతం జరగాలంటే ఒక డబుల్ పోర్షన్ శక్తి నీకు కావాలి. నీ జీవితంలో కావాలి. ఆయన కొట్టి నన్ను దాటించారు. నీ దాటడం నది మళ్ళీ ఏమైంది, ఇప్పుడు అక్కడ అసలుకి వెళ్ళడానికి ఏం లేదు, దారి లేదు, దారి లేదు. సోదరం ఏమి చేసే ఏలే కానీ దుప్పిట్టి
ఎవరు? మీరెందుకు బట్టలు మడత పెడుతున్నారు? నీ పని అయిపోయింది. ఆయన పని అయిపోయింది. అందుకని ఆయన ఏం చేశాడు? మడత పెట్టి కొట్టేది. నీ పని ఇంకా ఉంది. నీ పని ఇంకా మిగిలిందా? నీ పని ఏదైనా అద్భుతం జరగాలి. దావీదు పోరాటం చేయండి. దేవునికి స్తోత్రం కలిగింది. డబుల్ పోర్షన్ శక్తి ఇతనికి కావాలి. ఈ యోర్దాను నది దాటడానికి నీకు ఎదురుగా వచ్చిన ఏంటి యోర్దాను నది అని అయ్యగారు చెప్పడం. యోసేపు గ్రంథం 3:15 వాక్యం చూడండి. యోసేపు గ్రంథం 3:15 వాక్యం త్వరగా చదవండి. త్వరగా అప్పుడు ఆ మందాసం కోత కాలం నుండి during the harvest, the Jordan overflow its bank. ఉందా? కోత కాలం మంది యోర్దాను అది పొరడి పాలు ఎప్పుడు పొరడుతున్నారు? అది ముందుకే నీ జీవితం ఏదైనా మేలు వచ్చినప్పుడు, నీ జీవితం ఏదైనా మంచి కార్యం వచ్చినప్పుడు యోర్దాను ఏమవుతున్నారు? అది పొరడుతున్నారు, అది పొంగిపోతున్నారు. నీకు దొరకకుండా, ఆ పంట నీకు దొరకకుండా, నీ చేసిన పనికి ప్రతిఫలం దొరకకుండా ఏదో ఒక యోర్దాను కొట్టుకున్నారు. ఆ యోర్దాను దాటడానికి నీ మీదకే డబుల్ పోర్షన్ కట్టిందంటే నీ కుటుంబంలో శక్తి యేసు నామములో అలా విడుదల కలిగింది. ఎందుకంటే ఈ కొంతకాలం జరిగినప్పుడు, కొంతకాలం నీకు అర్థమవుతున్నారు. పంట పోయిన కాలం ఏమవుతుంది? యోర్దాను నది పొంగిపోతుంది. పొంగిపోయినప్పుడు ఈ కోట మొత్తం ఏం చేస్తున్నారు? కొట్టుకొనిపోతున్నారు. ఏదో ఒక పేరు నీ ఇంటికి వచ్చినప్పుడే సమస్య వస్తున్నారు. ఏదో ఒక పేరు నీ కుటుంబాలు జరిగిన సమయంలో ఏదో పెద్ద సమస్య వస్తున్నారు. ఆ యోర్దాను దాటాలంటే డబుల్ పోర్షన్ శక్తి నీకు కావాలి. యేసు నామములో యోర్దాను దాటడానికి ఒక పవర్ నీ మీదకి యేసు నామములో దిగిరాక. రాయుల సంఘానికి, రాయుల కుటుంబానికి కోటలు రాకుండా అడ్డుపడిన యోర్దాను మీదకి యేసు నామములో ఆత్మశాంతి పొందిన బిడ్డలు ఆ యోర్దాను కోట వెంటనే ఈయన ఏం చేశారని తెలుసు. స్తోత్రం. ఆయన ఏం చేశారు? ఎలీషా గారు ఆయన 14 వాక్యం 2 14 వాక్యం
కొట్టిన మునుపు నీయే చేయవలసింది. ఎక్కడ చింపాలో చింపండి, ఎక్కడ చింపాలని అక్కడ చింపిది కదా. ఈరోజు కొట్టడానికి రెడీ అవ్వండి. నీ హృదయం చింపండి, నీ మనసు చింపండి. ఎక్కడ చింపాలని చింపిన ఇప్పుడు ఏం చెప్పారంటే నయమాన కుష్ఠరోగి అయి ఉండి ఎక్కడికి వచ్చారు? ఎన్నిసార్లు రాజు దగ్గరికి వచ్చారు. ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఇప్పుడు వీడెందుకు వచ్చారు? మా దేశము పేరు చూచడానికి వచ్చిందో ఇదమ్మంట భయపడి రాజులు ఏం చేస్తున్నారు? రాజులు ఆ రాజులు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? హలో, నీ వస్త్రం చింపొద్దురా, నీ వస్త్రం చింపొద్దు. నీ ఆయనకి ఏం చేయాలి? ఈ డబుల్ పోర్షన్ శక్తి ఉన్న వాడి దగ్గరికి పంపించు. డబుల్ పోర్షన్ శక్తి పొంది ఏది నిలబడుతున్నారు అతనికి నా దగ్గరికి ఆయన వచ్చాడండి. వచ్చినప్పుడు వెంటనే చెప్పారు సోదర, ఆయన వచ్చినప్పుడు 10 వచనములు పోయి
స్తోత్రం బాబు. వచ్చినది ఒట్టి చేత కాదు, బంగారం వెండి ఈ వస్త్రములన్నీ పట్టుకొని వచ్చాడు. మనం అయితే అయ్యారు లోపలికి రండి, టీ తాగండి. అయ్యో ఎందుకండి పని ఏం చేసినారు? ఎందుకు గౌరవించడం వచ్చినది అది తీసుకోవడానికి. సోదరుడు ఏలిగా ఆడుకొని మాట్లాడేది ఒక మాట ఎదురా మూడు నీ యోగాలు చేయాలి. 7 మంది కొట్టారు, ఆ యోగాలు నేను కొట్టాను, నేను కొట్టినదే యోగాలు చేయాలి. 7 మారు మొగ్గు పుడితే నీకు స్వస్థత కలుగుతున్నాను. డబుల్ పోర్షన్ చండిలోని నీకెదురుగా నిలబడిన అంతగా శక్తి ఈరోజు నది కొట్టారు. ఈ కుష్ఠరోగికి వచ్చి చెప్తుంది నేను కొట్టారు అక్కడికి, ఏం చేయాలి? అదే నీ నీకు ఎదురుగా నిలబడిన శక్తిని కొట్టింది. కొందరిని ముంచు కొందరిని ముంచా నీటిలో అటువంటి అభిషేకం కొట్టడానికి రెడీ అవుతా. ఏడు వారు కొడినప్పుడు నయమాను శరీరం చంటి వింటది. శరీరం ఎందుకు మారింది? ముందుకు డబ్బులు పోసి చట్టితో ఏం చేసింది? రాయగడ సంఘం నా చేతిలో డబ్బులు పోసి శక్తి పొందుకోవాలి. నీకు ఎదురుగా నిలబడి యోగాన్ని కొట్టితే రాయగడ తొందర కొట్టడానికి ఆఫీసు పోవడానికి రెడీ అవుతున్న ఈ పగడి వాక్యం చెప్పినప్పుడు నమ్మి నీ యేసు నామములో చెప్పి ఎదురుగా నిలబడి యోగాన్ని కొట్టండి. అది కూడా చదివలేదు. ఇంకా ఉందండి యోగాలు. ఇంకా 3 కార్యక్రమాలు చేశారు. 6వ అధ్యాయం చూడండి. 2 గంటల పుస్తకం 1-2 వచ్చిన ముంచి బయటికి తీసారు. 6వ అధ్యాయంలో ఈ ఓదాన్ని ఊడిపోయింది. గొడ్డలి ఏమైంది? గొడ్డలి ఊడిపోయింది. ఎదురుగా నిలబడుతున్నారా? కొట్టారా? ఇక్కడ ముంచి వెళ్ళిపోయారా? ఇప్పుడు గొడ్డలి ఏమవుతున్నారు? ఇది నీ లాస్ట్. అంటే మా కైకి వచ్చినప్పుడు యేసు కూడా యోర్దాను నాటలు ఏం చేశారు? యేసు కూడా యోర్దానులో మునిగి బాప్తిస్మం పొందారు.
వాక్యం తెలియలేదు కాబట్టి మార్కసు వార్త 1:10 త్వరగా చదవండి. మార్కసు వార్త 1:10 త్వరగా. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుట ఆత్మశక్తి ఇచ్చిన యేసు నీటిని మునిగినప్పుడు ఆకాశమేమైంది? అక్కడ సాతాను శక్తి సమూహం ఉన్నది. అక్కడ ఆకాశముల సాతాన్య సమూహం ఉంది. అక్కడ తిరగడానికి మాట్లాడు. దేవుడు నీతి యేసు నిర్వహించినప్పుడు ఆకాశం తెరవబడదు. యేసు నామములో ఎక్కడ సాతాన్య మంత్రముతో ఎక్కడ సాతాన్య శక్తి సమూహం ఉందో అక్కడ ఈ రోజు ఆత్మశక్తి దిగినప్పుడు ముడిగినప్పుడు యోర్దాను కాదు, 2 భాగాలు అక్కడే శక్తి. ఈ రోజు దేవుని సంగమా అభిషేకం ఇచ్చిన యేసు దిగి వచ్చి బాప్తిసం పొందినప్పుడు తిరిగి తనదైతే బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు ఈ రోజు నిలబడితే నీకు ఎదురుగా ఉన్న ఏ శక్తులకు అక్కడ దేవుడు ఈ రోజు చిరకాలి అక్కడ దేవుడు చిరిగిపోయి ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు గొడ్డలి ఏమైంది? పచ్చ ఇనుము కానీ ఇనుము పచ్చది పడినది, నీళ్ళు కూడా పచ్చది. ఎవరికి తెలియదండి, నీళ్ళు కూడా పచ్చ నీళ్ళు. అవును కదా, పొంగి వచ్చినది పచ్చ కొమ్ము చేసిన పచ్చ కొమ్ము పచ్చ నీళ్ళు పచ్చ అర్థమాలే. ఆమె యోర్దాను కొట్టిన వారు ఉంటే నీ చేతి నుంచి జారిపోయినది ఒక కొమ్ము వేసిన చెట్టు కొమ్మ వేసినప్పుడు ఏమైంది? అదరగండి. ఒకవేళ మన చేతి మీద ఉంటే బయటికి వస్తుంది. ఏది ఐస్కాంతం ఉందే, ఐస్కాంతం కంటే శక్తి ఉన్నా వాడే ఆయన గొప్ప. కొట్టడానికి శక్తి కలిగిన అభిషేకం దేవుడు పెట్టి ఉంటే దేవుడికి స్తోత్రం. ఈ రోజు జారిపోయినా కొట్టడిగా మారింది. కొందరు కొట్టడానికి ఏం లేదు, పద్ధతి లేదు, కొట్టడానికి ఏం లేదు, పద్ధతి లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? అది పద్మ రావాలంటే కుంభకర్ణ పడలు పడుకుంటే పద్మ రాదు. అది చెయ్యాలంటే ఏం చేయాలి? ప్రార్థన కొని ఆడండి, అందులో శక్తి వస్తుంది. కొన్ని చెట్టుకి కొన్ని దినములు నరికితే పడుతుంది. చెప్పడానికి ఉన్నారండి నేను మాట సగమా నీ డబుల్ పోర్షన్
నీకున్న సమస్య చూసి భయపడకుండా శక్తి పొంది శక్తి పొందిన వెంటనే చింపడానికి చింపేరు చింపిన వెంటనే కొట్టడం స్టార్ట్ కొట్టడం స్టార్ట్ అయినప్పుడు ఏమైంది చివరి మాట 4వ అధ్యాయంలో సంగతి తెలిసి చదవద్దు అడగ బైహార్ట్గా రావాలి 4వ అధ్యాయంలో ప్రభుత్వ భార్య అప్పులు ఇంటి పైన బోర్డు ఇక్కడి బోర్డు ఇంట్లో జప్తి వచ్చింది జప్తి వచ్చింది ఇల్లు అమ్మడానికి రెడీగా ఉంది బోర్డు కట్టారు 2 పిల్లల చేతికి ఏమైంది సంఖ్య కట్టించి పిల్లలకి ఏం చేస్తున్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారట సోదరం సోదరం అప్పుడు ఈ అమ్మకి ఒక విషయం తెలుసు ఏలీసా అక్కడ ఉంది ఏలీసా దగ్గరికి వెళ్ళారు ఏంటమ్మా ప్రాబ్లం అయ్యా నా పిల్లలకి అప్రవాత చేసిన వాడు ఏం చేస్తున్నారు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అయ్యా అంట వెంటనే అడిగారు అమ్మా నీ ఇంటిలో ఏమున్నారు అమ్మ వెంటనే చెప్పారు ఏంటి అదేంటి అభిషేకాలు ఎందుకు అమ్మ చెప్పారు వీళ్ళ భర్త దేవదాసునే ఆయన మందరికి అభిషేకం చేసిన నూనె ఎక్కడ ఉంది అభిషేకం చేసిన నూనె వచ్చకుందయ్యా నీ అంత పని చెయ్యదు నీ ఇంటికి వెళ్ళి పాత్రలు ఏం చేయాలి నూనె ఏం చేయాలి స్వతంత్రం చెప్పండి స్వతంత్రం ప్రార్థన చేసిన తల్లి ఉండే పిల్లలు నశించుకుంటారు ప్రార్థన చేసిన పిల్లలు అప్పులు బాగా వచ్చిన వాడు తీసుకొని సంఖ్యని కంటరా సంఖ్యకి విడుదల కలుగుతుంది ఏలీసా కాలంలో ఒక విధవారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి కొంచెం మైదా నూనె ఈ ఇంటికి రండి అక్కడ ఏలీసా కాలంలో కొంచెం నూనె అయితే ఈ ఇంట్లోకి వచ్చేది చూడండి ఏలీసా కాలంలో ఏలియా కాలంలో కొంచెం నూనె ఏలీసా కాలంలో వచ్చినప్పుడు కొంచెం నల్లం మొత్తం పాత్రలు ఏముంది ఆ కాలంలో అభిషేకాలు ఈ కాలంలో ఉన్న పాత్రలు మొత్తం ఏమవ్వాలి వాడు వచ్చి సంగిలితో కట్టి తీసుకొని వెళ్ళడానికి ఉన్న పిల్లల చేతులు ఇప్పుడు ఏముంది అప్పుడు బాగా చేసిన వాడు బంధించి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పిల్లల చేతులు ఇప్పుడు సంగిలి కాదు ఉన్నది రాయిల సంగబడిన చీరలు నీ పాత్రముల నూనె నింపండి ఆదివారం వచ్చి నింపిసి వెళ్ళిపోతుంది ఆదివారం నుండి శనివారం వరకే చేయాలి నింపబడాలి ఉంది ఎప్పుడో పోయింది అభిషేకం అభిషేకం పోయింది సోదరం ఇశ్రాయేలు మహాయాజకుడు అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళి సంవత్సరంలో ఒకసారి ఏం చేస్తున్నారు బలి అర్పిస్తున్నారు బలి అర్పించినప్పుడు ఏమవుతుందో తెలుసా ఆయన లోపల బ్రతుకుతున్నారని తెలియడానికి ఆయన వస్త్రములు గంధం ఉంది అప్పుడు లోపల బలి అర్పించినప్పుడు ఏమవుతున్నారు చొప్పుడు ఆ సౌండ్ వస్తున్నారు సౌండ్ పోయితే ఆయన అర్థం చావు అయిపోయింది ఎప్పుడో చచ్చినట్టుగా కూర్చున్నారు అన్ని భాష ఎప్పుడో పోయింది మాట్లాడలేదు స్వరం వినిపించిందమ్మా దగ్గర ఇచ్చిన వాడిని చూడండి చచ్చిన వాడు శవం పక్కన కూర్చుని
మొత్తం ఏముంది? మూడు భాష. తర్వాత హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. అభిషేకం కొత్త కొత్త భాష చెప్పాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. అభిషేకం వచ్చినప్పుడు పాతకాలం ఏదో ఆ అన్ని భాషలు కాదు, రోజు చెప్పుకుంటే కొత్త కొత్త భాష కొత్త కొత్త భాష విడుదల లేకపోతే విడుదల కలగదు. నీ జీవితంలో విడుదల కలగాలంటే అన్ని భాషలతో దేవునికి ఆరాధించాలి. చివరి మాట 10 కన్నీళ్ళు యేసయ్యకి ఎదురు చూసి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు? దిగుట్టులు వెలిగించారు. వెలిగించారు. కానీ 5 లేదు. నూనె లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళలే? ఎక్కడికి వెళ్ళలే? నూనె అంతా వెళ్తుంది. పెళ్లి కుమారుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఉందా నూనె? లేకపోతే ఈరోజు నింపు. ఎలీషా చెప్పినట్టుగా చెయ్యాలి. ఎక్కడ కాలిన పాత్రలకి అది నింపడానికి శక్తి కలిగిన వాడు మాట ఉంది. ఎలీషా గారు చెప్పిన మాట నమ్మి ఈ రోజు నీ పాత్రల తైలము నింపడానికి రెడీ అయితే నేను ఎవరికి చెప్తున్నాను నాకు తెలియదండి. కొందరంటే చచ్చినట్టుగా కూర్చున్నారు. విడుదల కలగాలని ఆశ కలిగిపోతే నీ కుటుంబంలో నీ జీవితంలో మార్పు తెలియాలంటే ఒక అభిషేకం నీ పాత్ర నింపిన పాత్ర చెప్పండి. 2 చదవద్దు. నింపిన పాత్ర ఏం చేసేది? పాత్ర చెప్పలేదు. నింపిన పాత్ర అమ్మడానికి అది తర్వాత. నింపిన పాత్ర ఏం చేయాలి? నింపిన పాత్ర పక్కకు పెట్టి ఖాళీ పాత్ర నింపిన పాత్ర దగ్గర పట్టరా. నింపిన పాత్రము కాకి పాత్ర సైడ్కి వెళ్ళిపోతున్నా. నీ పాత్ర నింపితే ఎక్కడ ఉండాలి? పక్కన సైడ్ ఉండాలి. నింపితో కూర్చోండి. ఇది నింపలేని వాడి దగ్గర ఎలగలేదు. ఆత్మలో నిండి ఉన్నాడు పక్కకి సార్ కూర్చోండి. ఆత్మ నిండి వాడు దగ్గర నిండ లేనివాడు ఆత్మ నింపలేని వాడు బియ్యం పక్క వల్ల కూర్చి వెళ్ళిపోవడమే. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? పర్వత చేరాలి. పెద్దలకి అక్కడికి ప్రవేశించారు. బాబు స్తోత్రం నీ ఆత్మశక్తులు నింపబడితే పెళ్లి కుమారుడు తోడుగా నేను మత్తయి 25 లోపలికి ప్రవేశించారు. పెళ్లి కుమారుడితో ఈడు మాత్రమే నూనె ఆగిపోయినప్పుడు వాడు కొనడానికే లేదు. వాడు కొన్ని వచ్చినప్పుడు నేను ఇప్పుడే చెప్పు నీకు నచ్చిపోయింది. నేను ఎవరి మాట నీకు ఇష్టం అయితే ఈ మాట విన్నప్పుడు మోకరించి పొందుకో. లేకపోతే లేచి కాలుతో తన్ను. నేను చెప్పిన మాట నీకు విడుదల కలగాలంటే మోకాలు పొందుకు కూర్చి పొందుకో. లేకపోతే కాలుతో నేను చెయ్యి తొక్కి చేరుకో. అది నీ సిస్టమ్. స్తోత్రం. ఈ రోజు నేను పడిన మాటలు డబుల్ పోర్షన్ శక్తి కాదు. మాటలు కన్ను మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా నాకు డబుల్ పోర్షన్ శక్తి కావాలని కోరుకున్నవాడు ఒక సెకండ్ ప్రార్థన చేసుకున్నాను. తర్వాత బియ్యం స్టార్ట్ అవుతుంది. ఎవరు వెళ్ళకూడదు. అందరు ఇక్కడ కూర్చోాలి. బియ్యం ముగిన తర్వాత వెళ్ళిపోవాలి. స్తోత్రం కలిగిన అందుకని నేను ఆశీర్వాదం చెప్పను.
స్తోత్రం కలిగి కన్ను మూసుకొని విడుదల కలిగితే యేసువా యేసయ్యా డబుల్ పోర్షన్ శక్తి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి దేవా నాకు శక్తి కావాలి